ఇది చాలా అంటే చాలా గ్రేట్. అండ్ ఇది కాకతీయులు ఉన్నప్పుడు కట్టించింది ఇది. అండ్ అప్పటిది పవిత్రమైన గుడి పక్కన ఇలాంటిది ఉండడం మనకు అసలుకే మంచిది కాదు. అండ్ మన మండలానికి అసలుకే మంచి పేరు కాదు. సో నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడి ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో దీనిపైన దృష్టి పెట్టి అండ్ ఇక్కడి వాంకిడి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడ కొంచెం దృష్టి పెట్టేసి దీన్ని క్లీన్ చేయించి అండ్ ఇక్కడ ఎలాంటి చెత్త వేయకుండా ఒక ఫైన్ లాంటిది కానీ లేకపోతే ఒక అవగాహన ఇక్కడ లోకల్లో ఉన్న పీపుల్స్కి అవగాహన చేపిస్తే ఇంకా బాగుంటుంది. మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా ఎన్నోసార్లు మనం చూసుకోవచ్చు కుక్కలు చాలా అంటే చాలా ఎక్కడంటే అక్కడికి విడద పడదలు పాడడం వల్ల అక్కడ ఆ కుక్కలు అనేటివి తినేసి వాటికి ఒక రకమైన జబ్బు వచ్చింది. మనం వేటు న్యూస్లో కూడా మన రిపోర్టర్ అన్న వేసేసిండు ఒక న్యూస్ వేసిండు వాంగిడిలో కుక్కలకు ఒక అరుదైన రకమైన వ్యాధి వచ్చిందని. సో ఆ వ్యాధి కూడా మేబీ రావడానికి ఇలాంటి రీజన్స్ ఎందుకంటే పరిశుద్ధత లేదు. సో దానివల్లనే వస్తుంది. అండ్ నేను అనేది ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్గా ఇలా వేయడం బాగా అంటే బాగా మంచిది కాదు. మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా క్లీన్నెస్ ఉండదు. ఇదంతా మన ఇంటికి దగ్గరనే ఉన్నది కదా, ఇదంతా మన ఇంటికి దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇక్కడ లేదు అని అంటే మన ఇంటికాడ కూడా పరిశుభ్రత లేనట్టే. గుర్తుంచుకోండి, దేశం మారాలంటే ఎక్కువ కొంచెం మారదంటే దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, మనమే చేంజ్ చేయాలి, మనమే మారాలి. ముందు మనం మారితే ఆటోమేటిక్గా దేశం మారుతుంది. దేశం అంటే సపరేట్ ఏమో కాదు. అండ్ గవర్నమెంటే ప్రతిదీ చేంజ్ చేయాలంటే కుదరదు. ప్రజలు కూడా వాళ్ళకు కొంచెమైనా ఆలోచించాలి. అరే ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ ఒక వాగులేస్తే ఏమవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాటర్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఈ వాటరు మూగజీవులు తాగడానికి కూడా యూజ్ కాదు. ఇలాంటి మూగజీవులు తాగినా కూడా వాటికి కూడా రోగాలు వస్తాయి. అండ్ ఇలాంటి వాటర్ వల్ల ఇప్పుడు ఇవి ఇక్కడనే సేవ్ అయి ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఖరాబ్ అవుతాయి అండ్ ఇక్కడ ఉన్న భూమి కూడా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఇవి పంటకైతే అసలుకే యూజ్ కావు. మరి ఇది ఎవరు తప్పు? ఇప్పుడు మనకు ప్రకృతి ఇంత మంచి వాగిచ్చింది. సో దాన్ని మనం మంచి యూజ్ చేసుకోవాలి తప్ప మనం చెడుకు యూజ్ చేసుకుంటాం అంటే మనకు రేపటి రోజున మన పిల్లలకు మనం ఇవ్వడానికి ఏం ఉండదు. రోగాలు అండ్ ఇలాంటి పరిశుభ్రత ప్రాంతాలతో ఇలాంటి ప్రాంతాలు తప్ప మనం ఇంకేమి ఇవ్వలేం. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా చెత్త పడేసేటప్పుడు కొంచెం ఆలోచించండి రేపటి కోసం.